హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేసుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయడం కుదరలేదు. సో ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ రోజు రివ్యూ వచ్చేసి కాంతా. దుల్కర్ సల్మాన్ అండ్ భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్టోరీ వచ్చేసి హీరో వచ్చేసి అనాథ, టీకే మహాదేవన్ ఆయన పేరు. సో ఆయన స్టేజ్ నాటకాలు చేసుకుంటూ ఉంటాడు. సో అదే టైంలో ఒక డైరెక్టర్, ఆయన పేరు అయ్యా అంటుంటారు సినిమాలో. సో మనం కూడా అయ్యా అనే అనుకుందాం. సో అయ్యా అతను చూసి అతను యాక్టింగ్ కి ఫిదా అయిపోయి అతను ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. సో ఎలాగో అనాథ కాబట్టి అతను కూడా మహాదేవన్ కూడా ఆయన ఇంట్లోనే ఉంటాడనమాట. సో ఆయనకి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండడం చేత ఒక అవకాశం అయితే ఇప్పిస్తాడు. సో అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవడం అనమాట. సో మంచి హై పొజిషన్కి వెళ్తాడు, మంచి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు ఇండస్ట్రీలో. సో దాని తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఎలా అని చెప్పుకున్నట్లయితే సో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా డైరెక్టర్ అయిన మన అయ్యా ఏంటి అంటే సో ఇంత స్టార్ హీరోగా ఎదిగిపోయాడు కదా అని ఒక ఈగో గానీ, దాన్ని అహంకారం గానీ, కుళ్ళు గానీ, సో జెలస్ గానీ అందులో ఏదో ఒకటి ఆయన మనసులో ఉంటుందన్నమాట. సో ఇంత పెద్ద హీరోగా ఎదిగి ఉంటాడు కాబట్టి సో అయ్యా గారి వాళ్ళ అమ్మ పేరు శాంత. సో ఆమె చనిపోయి ఉంటుంది. సో ఆమె కథను ఒక స్టోరీగా చేసి పెట్టుకుని ఉంటాడు. సో మంచి హీరోతో చేద్దామని. సో చిన్నప్పుడు మహాదేవన్ అడిగితే దానికి టైం రావాలన్నట్టు చెప్తాడనమాట. సో ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు కాబట్టి మనం చేద్దామని అయ్యా మన మహాదేవన్తో అంటాడు. సో ఇప్పుడు హీరో గారు ఏంటంటే ఇప్పుడు మహాదేవన్ ఏంటంటే మన ఇమేజ్ కి ఈ స్టోరీ సరిపోదేమో అని అనుకుంటాడు. సో ఆ ఇష్టంతోనే సినిమాకి ఓకే చెప్తాడు అనమాట. సో సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో యాక్టింగ్ మొదలు పెడతాడు. మన డైరెక్టర్ గారు అయ్యా వచ్చేసి అహంకారంతో యాక్టింగ్ స్కిల్స్ అన్ని మర్చిపోయావు అన్నట్టు హీరోని ఇన్సల్ట్ చేస్తాడు. సో అక్కడి నుంచి ఇద్దరి మధ్య క్లాసెస్ అయితే మొదలవుతాయి. ఇద్దరి మధ్య ఈగో స్టార్ట్ అవుతుంది. సో ఈ అయ్యా గారు డైరెక్ట్ చేస్తున్న శాంత అనే మూవీలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. సో మూవీలో ఈమె పేరు కుమారి అనమాట. సో కుమారి అండ్ మన హీరో మహాదేవన్ ఇద్దరి మధ్యలో చిన్న లవ్ లాంటిది స్టార్ట్ అవుతుంది. సో సినిమా ఎండ్కి వచ్చేసరికి ఆమె మర్డర్ చేయబడుతుంది. సో ఈ మర్డర్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలంటే థియేటర్కి వెళ్ళి మూవీ చూడాల్సిందే. సో స్టోరీ అంతా ఓకే గానీ అసలు మూవీ ఎలా ఉందో చెప్పు భయ్యా అని ఒక ముక్కలో నన్ను అడిగితే నాకైతే అబౌవ్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా, ఎందుకో అది కూడా చెప్తాను. ఎందుకంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్తాము. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఒకసారి మీరు ట్రైలర్ చూసి సో ఆ జోనర్కి తగ్గట్టు మీరు మూవీ చూడడం జరిగితే అప్పుడు మీకు ఆ మూవీ నచ్చుతుంది అనమాట. అలా కాకుండా మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి సినిమా చూసినట్లయితే మీకేం పెద్దగా మూవీ కనెక్ట్ అవ్వదు. సో నాకైతే కనెక్ట్ అయింది, అబౌవ్ యావరేజ్ అనిపించింది మూవీ. సో మరి మీరు మూవీ చూసారా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే రాయండి. ఇది కాంతా మూవీ రివ్యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.